ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ్ దూరంగా ఎటో వెళ్ళిపోయిందని, అది అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తుందని నువ్వు చెప్తున్న మాటలు ఎంతవరకు నిజమో అన్నీ ఈరోజు బయటపడిపోతాయి. మా అందరినీ ఇంకెన్ని రోజులు పిచ్చివాళ్లం చేద్దామనుకుంటున్నావు? తల్లి కూతుర్లు మామూలు స్కెచ్లు వేయడం లేదు. నేను నీ గురించి ఒకప్పుడు చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఇంత నీచమైన స్థితికి దిగజారిపోతావనుకోలేదు. దీంతో కలిసి నీచమైన ఆలోచనల్లోకి దిగజారిపోయింది నువ్వు. మా మీద నీకు ఇన్ని అనుమానాలు ఎందుకత్తయ్యా? నా కూతురుని దాచుకోవాల్సిన అవసరం నాకేంటి? అక్షయ్ను అందరి ముందుకు తెచ్చుకుంటే నాకు భయమేంటి? నా కూతురు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉందని, దూరంగా వెళ్లిపోయినట్టు నటిస్తుందని అంటున్నారు. ఆ విధంగా నటించాల్సిన అవసరం దానికేంటి? అందువలన దానికి ఉపయోగమేంటి? తల్లి వెంట ఎప్పుడూ నీడలా ఉండేది. అటువంటిది తల్లికి దూరంగా ఎందుకుండాలనుకుంటుంది? తల్లిని కష్టాల నుంచి బయట పడేయాలని, తల్లి ఆనందంగా ఉండాలని అటువంటి నిర్ణయం తీసుకుంది. అంతే. ఇది ముమ్మాటికి నిజం. అక్షయ నా దగ్గరికి హాస్పిటల్కి వచ్చింది. నన్ను ఓదార్చింది, నాకు ధైర్యం చెప్పింది. ఆ తర్వాత గుడికొచ్చింది. తను గుడికొచ్చిందన్న విషయం ఇదిగో పూజారి గారు చెప్తేనే తెలిసింది. అందుకే వచ్చాను. తను నా ముందుకు ఎందుకు రావడం లేదో తెలుసుకుందామని వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం? పద. సీసీ కెమెరాల ఫుటేజ్ లో మొత్తం కనిపిస్తుంది కదా సినిమా. అందరం చూద్దాం. పదండి పూజారి గారు. పదండి. చందు, చెప్పండి పూజారి గారు. 17వ తారీఖు సంబంధించిన ఫుటేజ్ని ఒకసారి ప్లే చేయవా? ఏం జరిగింది పూజారి గారు? ఆ రోజు రాత్రి వీరమ్మాయి అక్షయ గుడిలోకి రావడం నేను గమనించాను. ఆ పాప గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయింది. ఆ రోజు వచ్చిందా లేదా అన్న విషయం నిర్ధారించుకోవడానికి వీరిక్కడికి రావడం జరిగింది. సరే పూజారి గారు. ప్లే చేస్తున్నాను, చూడండి. ఈ కెమెరాలో ఇంతవరకే రికార్డ్ అయింది. ఇప్పుడు దీని కంటిన్యూషన్ మరో కెమెరా ప్లే చేస్తానుండండి, చూడండి. చూడండి. ఒక్కసారి ఫ్రీజ్ చేసి జూమ్ చేసి ఆవిడెవరో చూపించండి. ఎవరివిడా? అక్షయ్కు ఆమెకు ఏం పరిచయం ఉంది? ఆగండి. ఆమె ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరకు అర్చనని తీసుకుని వచ్చింది. వేదవతి గారిని మీరు కోర్టుకు తీసుకుని వెళ్ళకూడదు. నా కూతురుని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ఏం చేయబోతుంది? తర్వాత వీడియోలో ఏముందో ప్లే చేయండి.
ఏమైందండి? ఇక్కడి వరకు బాగానే ఉంది మేడం. ఇక్కడి నుంచి ఏమైందో అర్థం కావట్లేదు. మళ్ళొకసారి ట్రై చేయండి. మళ్ళీ అలాగే వస్తుంది మేడం. పర్టికులర్ ప్లేసుల్లో ఆ విధంగా రికార్డు కాబడింది. ఇలా ఎప్పుడూ జరగలేదు మేడం. వీడియో కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా రికార్డ్ అవుతుందో ఆ విధంగా రికార్డ్ అవ్వకుండా విచిత్రంగా అయింది. ఇదేదో మిరాకిల్లా అనిపిస్తుంది. ఆ ఏరియాలో మరో యాంగిల్లో మరో కెమెరా ఏమైనా ఉందా? నో మేడం, ఒక బ్లాక్కి ఒక కెమెరా మాత్రమే ఉంటుంది. ఈ వీడియోని ఇప్పుడు రికవరీ చేయొచ్చా? ఇంపాసిబుల్ మేడం. మిస్ అయిన ఫైల్స్ని, డిలీట్ అయిన ఫైల్స్ని రికవరీ చేయగల ఛాన్స్ ఉంది, కానీ ఈ విధంగా రికార్డ్ అయిన దాన్ని రికవరీ చేయటం కష్టం మేడం. పూజారి గారు, ఆవిడెవరు? గుడికి సంబంధించిన మనిషా? కాదమ్మా, ఆమెని నేను ఈ వీడియోలో చూడటమే మొదటిసారి. ఇంతకు ముందు ఎప్పుడూ చూసింది లేదు. గుడికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. నిత్యం వచ్చేవారినైతే గుర్తించగలం గానీ ఎప్పుడో ఒకసారి వచ్చిన వారిని ఇలా గుర్తించడం కష్టం అమ్మా. ఆమె నా కూతురిని అక్కడి వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత ఏం చేస్తుంటుంది? అక్కడ పసుపు నీళ్ల బిందెలు కనిపించాయి. వాటితో నా బిడ్డని ఏం చేసింది? ఊహకి కూడా అందడం లేదు. అక్షయ గుడిలోకి రావడం కూడా ఎవరో తరుముతున్నట్టు కంగారుగా వచ్చింది. నేను అక్షయని రోడ్లో చూశాను కృష్ణ. వేసేద్దామని ట్రై చేశాను. కిటికీల నుంచి నీరు జారిపోయినట్టు జారిపోయింది. వికాస్ గాడి నుంచి తప్పించుకొని గుడిలోకి చేరింది. కానీ తర్వాత ఏమైనట్టు? ఎంతో ఆశతో వచ్చాను పూజారి గారు. ఇలా అయిపోతుందని అనుకోలేదు. ఈసారి ఆమె గుళ్ళో కనిపిస్తే గనక వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తానమ్మా. సరే పూజారి గారు. నా కూతురు నా చుట్టే తిరుగుతుంది. తొందరలో నా ముందుకొస్తుందన్న నమ్మకం కలిగింది. నా కూతురు నా చుట్టే తిరుగుతుంది. తొందరలో నా ముందుకొస్తుందన్న నమ్మకం కలిగింది. మీరు కూడా కళ్ళారా చూశారు కదా. ఇప్పుడేమంటారు? ఇదంతా నీ కూతురి మాయ. ఎక్కడో గారడి విద్యలు నేర్చుకున్నట్టుంది. నీ బాధ, నీ ఏడుపు, నీ కన్నీళ్లు అన్నీ మోసం. నీ సంగతి తేలుస్తాం.